హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం మజ్జిగ మిరపకాయలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను అర కేజీ మిరపకాయలను తీసుకుంటున్నానండి. వీటిని బాగా కడిగేసి పొడి క్లాత్తోని వాటర్ లేకుండా చక్కగా కడిగేసి మిరపకాయలన్నీ ఘాట్లు పెట్టేసుకోవాలి. అలాగే అర లీటర్ పెరుగు తీసుకున్నానండి. తీసుకొని బాగా చిలకరించుకొని మనం అందులో ఇంకొంచెం వాటర్ వేసుకొని చిక్కటి మజ్జిగగా తయారు చేసుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి. దీన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. వీటన్నింటిని బాగా కలిసేలా బాగా కలిపేసుకొని ఇందులోని మనం ముందు ఘాట్లు పెట్టేసుకున్న మిరపకాయలని వేసేసుకోవాలండి. కొంచెం లోతుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో ఈ మజ్జిగని వేసుకొని అందులో మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఒక నైట్ అంతా ఈ మజ్జిగలో మిరపకాయలు నానబెట్టేసుకొని సెకండ్ డే మార్నింగు మనం ఒక ప్లేట్లో వేసుకొని వీటిని ఆరబెట్టేసుకోవాలండి. మజ్జిగ వేరేగాని మిరపకాయలు వేరేగా తీసేసుకొని మిరపకాయలు ఎండలో పెట్టేసుకోవాలి. అలాగే మజ్జిగ మీద మూత పెట్టేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. పగలంతా ఎండిన తర్వాత మళ్ళీ ఈ మజ్జిగలో ఈ మిరపకాయలను వేసుకొని నైట్ అంతా ఇలాగే మనము పెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్ ఆరబెట్టుకోవాలి. అలాగా 3 డేస్ చేసాక మరి మజ్జిగ ఉండదండి, మొత్తం ఇంకేసుకుంటుంది. ఆ మిరపకాయలని బాగా ఒక 2-3 రోజులు ఎండబెట్టేసుకోవడమేని. ఇదిగోండి థర్డ్ డే వేసాను నేను. థర్డ్ డే వేసాక మరి మజ్జిగ లేదు, పీల్చేసుకుంది. బాగా ఎండబెట్టేసుకుంటే మనకి ఇలా తయారవుతుంది. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా వెజిటేబుల్స్ కర్రీస్ మనం చేసుకున్నప్పుడు, పప్పులు చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.